హాయ్ అండి. మిస్టర్ అరగెంట్ హస్బెండ్ పార్ట్ 53. ఆమెని పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టావు. ఆమె దొరకకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోను అని గొంతు పగిలేలా మాట్లాడింది నువ్వే కదా. అదే నీ ప్రేమ. అంత ప్రేమ ఉంటే నేనే నీకు ఇంకొక అమ్మాయిని అని చెప్పబోతూ ఉండగా, అమ్మా చాలు అంటూ ఆశ్రయ వెంటనే తన చెవులు మూసుకున్నాడు. హేమ ఆగకుండా ఆ రోజు అంత పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈ రోజు అన్నయ్య చెప్పాడని ఇంకెవరో చెప్పారని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా అని ప్రశ్నించింది. ఆశ్రయ వెంటనే అమ్మా అయితే ఆమె చేసిన ఆరోపణ మీకు సరైనది అనిపిస్తుందా అని అడిగాడు. హేమ ప్రశాంతంగా తన వైపుకు చూసి, చూడజ్జు, పెళ్ళైన కొత్తలో ఆమె నాకు తెలియదు అని చెప్పి ఆరోహితో నువ్వు ఎలా ప్రవర్తించావో నీకే గుర్తుంది. అలాంటప్పుడు ఆరోహి కూడా ఇలాంటి భర్త నాకొద్దు అని నేను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అని అడగబోయింది. అంతలోనే అర్జున్ ఆమె మాటను అంటుకుని, అమ్మా దయచేసి అలాంటి నీచమైన అమ్మాయితో నా భార్యను పోల్చకండి అన్నాడు. తర్వాత ధైర్యంగా ముందుకు వచ్చి, ఒక్క మాట, ఒకే ఒక్క మాట, మీ కోడలు ఆరోహి నోటి నుంచి నేను ఆమెతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించానని చెప్పించండి. ఆమె ఎలా ఒక్కసారి చెప్పినా చాలు, నేను ఇప్పుడే వెళ్ళి నిత్య దగ్గర క్షమాపణ చెప్పి ఆమెను ఈ ఇంటికి తీసుకొస్తాను అని దృఢంగా చెప్పాడు అర్జున్. అర్జున్తో ఎంతో ధైర్యం చేసి మాట్లాడిన హేమకు ఇప్పుడు మాత్రం భయం అయితే మొదలైంది. ఆరోహి ఏం చెప్తుందో, ఒకవేళ ఆమె ఏదైనా తొందరపడి మాట్లాడితే ఇప్పుడిప్పుడే కాస్త శాంతించిన అర్జున్ మనసు మళ్ళీ మునుపటిలా మారిపోతే ఎలా అని ఆందోళన చెందింది. నేను ఇంత తొందరపడి ఎలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం చెప్పు, మాట్లాడే ముందు ఆలోచించాల్సింది అని మనసులోనే తనను తానే నిందించుకుంటూ నిలబడి ఉంది. బయట జరుగుతున్న మాటలన్నీ ఆరోహి చెవిన పడుతున్నా తను బయటకు వెళ్తే ఎక్కడ అర్జున్ కోపానికి గురవుతానో అని భయపడి వంటగదిలో మౌనంగా నిలబడింది. చివరికి అర్జున్, ఆరోహి నేను ఆమెతో తప్పుగా ప్రవర్తించానని ఆమెకు నిజంగా అనిపిస్తే అదే క్షణం నేను వెళ్ళి నిత్యను ఇంటికి తీసుకొస్తాను అని చెప్పగానే ఆరోహిని పిలవడానికి లోపలికి వచ్చాడు. అర్జున్ని చూడగానే ఆరోహి చేతులు కాళ్ళు వణికాయి. భయంతో ఆమె నుదుటిపై చెమట బిందువులు మెరిశాయి. కోపంగా లోపలికి వచ్చిన అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని నేరుగా హేమ ఎదుటకు తీసుకొచ్చి నిలబెట్టాడు. చెప్పండి అమ్మా, నా వల్ల ఆమెకు ఎలాంటి బాధ కలిగిందో ఆమెనే చెప్పనివ్వండి అంటూ హేమ వైపుకు చూశాడు. భయంతో ఆరోహి తన చీర కొంగును గట్టిగా చేతితో పట్టుకుని గట్టిగా ఊపిరి బిగబెట్టి తల ఉంచుకుని నిలబడి ఉంది. హేమ వెంటనే, అజ్జు అవసరం లేని మాటలు పెంచి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం నేను చూడలేను. కోపం వదిలేసి నీ తమ్ముడికి అతని భార్య ఇంటికి తీసుకురమ్మని చెప్పు అంది. అర్జున్ ప్రశాంతంగా, అమ్మా నేను మాట ఇచ్చినట్టే నిత్యాన్ని ఇంటికి తీసుకురావటం నా బాధ్యతే. కానీ అంతకు ముందు మీరు చెప్పినట్టు ఆరోహి నిజంగా మీ బలవంతం వల్ల నాతో జీవిస్తుందా లేక నన్ను ప్రేమించి నా వెంట ఉంటుందా అన్న విషయం నేను తెలుసుకోవాలి. అది తెలిసే వరకు ఈ ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్లరు, ఎవరు లోపలికి రారు కూడా అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆరోహి మనసులోని ఆలోచనలు ఉప్పొంగాయి. అంటే నేను చెప్పే ఒక మాటతో నిత్యం మళ్ళీ ఈ ఇంటికి వస్తే దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఆయనకు నా మాట వల్ల కోపం వచ్చి 2 రోజులు మాట్లాడకపోవచ్చు. కానీ ఇన్ని రోజులు ఆయనను చూసినా నాకు తెలుసు ఆయన నాకెప్పటికీ దూరంగా ఉండలేరు. నా ఒక్క అబద్ధం వల్ల ఒక కుటుంబం మళ్ళీ కలిస్తే అందరూ సంతోషంగా ఉంటే ఆ అబద్ధం చెప్పడంలో తప్పేముందని అనుకుంది. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నా ఒక్క అబద్ధం వల్ల ఆశ్రయ్, అత్తమ్మ ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఆశ్రయ్ జీవితం కూడా మళ్ళీ సంతోషంగా మారుతుంది అని మనసులోనే తన భర్తను 1000 సార్లు క్షమించమని వేడుకుంటూ ఆ అబద్ధం చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఆలోచనలో మునిగిపోయిన ఆరోహిని ఒక్కసారిగా అర్జున్ గంభీరమైన గొంతు ఉలిక్కి పడేలా చేసింది. ఆమె ఒక్కసారిగా తేరుకుని అర్జున్ వైపుకు చూసింది. ఏమైంది, అలా నిలబడి కలలు కంటున్నావా? ఇక్కడ జరిగిన మాటలన్నీ నువ్వు విన్నావు కదా, చెప్పు ఆరోహి అని అన్నాడు అర్జున్. నేను నీతో అమ్మ బలవంతం వల్లే జీవిస్తున్నానని నీకు అనిపిస్తుందా అని అర్జున్ ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు. అతని ప్రశ్నకు ఆరోహి భయపడిపోయింది. మెల్లగా తలెత్తి హేమ వైపుకు చూసింది. హేమ ఆమెను ధైర్యం చేస్తూ చెప్పారు, నేను చూసినట్టుగానే నా బలవంతం వల్లే ఇతడు నీ మెడలో తాళి కట్టాడు. తెలిసి తెలియక నీకు ఎంత బాధ కలిగించాడు. అయినా నువ్వు అన్నీ భరిస్తూ ఈ సంసారాన్ని నిలబెట్టావు. ఇక లేదంటే ఇది నాకు సాధ్యం కాదు అని వెళ్ళిపోయి ఉండుంటే అని చెప్పింది. ఆ మాటలు వింటున్న ఆరోహి మనసులో మాత్రం మరో తుఫాన్ అయితే నడుస్తుంది. అత్తమ్మా, నా గురించి ఎంత చెప్పినా
నా భర్త అలాంటి వ్యక్తి కాదని, ఆయనను నిత్యతో పోల్చొద్దని గట్టిగా చెప్పాలి. కానీ ఇప్పుడు మాట్లాడితే అన్ని చెడిపోతాయి కదా మరి. ఇక అలా అనుకుని ఆమె నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె మౌనం చూసి అర్జున్కు కోపం వచ్చింది. ఇప్పుడే 2 మాటలు చెప్పాలి. ఇక అలా అనిపించినా ముందుగా ఆమెకి ఏం చెప్తుందో వినాలని తనను తాను అదుపులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆరోహి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. అత్తమ్మ, మీరు చెప్పేది నిజమే. నాకు కూడా పెళ్లి గురించి, నా భర్త గురించి పెద్దగా కలలు లేవు. కానీ మా అమ్మ నాన్న చూసిన అబ్బాయి కాబట్టి మంచి వ్యక్తి అయి ఉంటారని కళ్ళు మూసుకుని ఆయన చెయ్యి పట్టుకున్నాను. ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. కానీ ఆయన నన్ను భారీగా అంగీకరిస్తారని మాత్రం ఎప్పుడూ అనిపించలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. పెళ్ళైన కొత్తలో ఆశ్రయ్ గారు నిత్య వదిన కలిసి తిరుగుతూ ఉంటే చూసేదాన్ని. కానీ నా పెళ్ళే నెల గడిచినా నా భర్త నాతో మాట్లాడడం కాదు కదా, నా ముఖం చూడడానికి ఇష్టపడేవారు కాదు. అయినా నేను భరించక తప్పలేదు. ఎందుకంటే మా కుటుంబ పరిస్థితి అలాంటిది. పెళ్ళైన అమ్మాయి ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటే సమాజం ఆ అమ్మాయిని, ఆమె తల్లి తండ్రులను ఎలా చూస్తుందో నాకు తెలుసు. అందుకే ఆయన ఎంత బాధ పెట్టినా అన్ని భరిస్తూ ఈ సంసారాన్ని కొనసాగించాను అంది. ఆమె నోటి నుంచి తన గురించి వచ్చిన ప్రతి మాట అర్జున్ గుండెను కత్తిలా గుచ్చింది. ఇప్పుడిప్పుడే ఆమె కోసం తన మనసులో నిర్మించుకున్న ప్రేమ గోపురం ఒక్క క్షణంలో నేలమట్టమైనట్లయింది. మెరుపు పిడుగు పడినట్టు అతని హృదయం చీలిపోయింది. ఆమెతో కలిసి కట్టుకున్న కలలన్నీ ఒక్కసారిగా బూడిదైపోయిన భావన కలిగింది. పెళ్లికి ముందు ఆడవాళ్ళ గురించి తనకున్న అభిప్రాయం మారిపోయిందని అనుకున్నాడు. కానీ ఆరోహి మాటలు విన్న తర్వాత అదే అభిప్రాయం మళ్ళీ నిజమైందని అతనికి అనిపించింది. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయిని సంపూర్ణంగా నమ్మింది ఆరోహినే. కానీ ఇప్పుడు ఆమె మాటలు విని నేను ప్రేమించిన అమ్మాయి మనసులోని ఇంత బాధ, ఇంత దాచుకున్న నిజముందా అని తట్టుకోలేకపోయాడు అర్జున్. ఇది ముందే తెలిసి ఉంటే నేను ఆమెకు ఇంత దగ్గరయ్యేవాన్నే కాదు. ఆమె ముఖం చూడాలన్నా నాకు ఇష్టం ఉండేదే కాదు అని మనసులోనే మంట పెట్టుకున్నాడు. అయ్యో ఆరోహి, నీ సంసారాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. అయినా తన కోపాన్ని ఎవరి ముందు బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. లోతుగా ఒక నిట్టూర్పు విడిచి నేరుగా ఆశ్రయ్ దగ్గరికి వెళ్ళాడు. ఆశు, పద వెళ్దాం అని అతన్ని చెయ్యి పట్టుకున్నాడు. అన్నా అని ఆశ్రయ్ ఆశ్చర్యంగా అతని వైపుకు చూసినా అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని చెయ్యి పట్టుకుని నేరుగా బయటికి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు. తను కూడా డ్రైవర్ సీట్ లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. తాను చెప్పిన మాటలు అర్జున్ మనసును ఎంతగా గాయపరిచాయో ఆరుకు అర్థమైంది. ఇంతసేపు అతని ఎదుట ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్న ఆమెకు ఇప్పుడు మాత్రం అతని కోపంతో 2 చెంపదెబ్బలు కొట్టినా అంత బాధ ఉండేది కాదు అనిపించింది ఆ క్షణం. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవటం ఆమె హృదయాన్ని మరింతగా గాయపరిచింది. అతని కోపంతో 2 దెబ్బలు కొట్టినా భరించేదేమో ఆరు. కానీ అతని ఈ మౌనం మాత్రం ఆమె తట్టుకోలేకపోయింది. దెబ్బ కన్నా మౌనం పెద్దది. అక్కడికక్కడే కుప్పకూలి కూర్చుని బిగ్గరగా ఏడ్చింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న హేమ వెంటనే ఆమె దగ్గరకు వచ్చి, ఆరు, అమ్మా, ఇప్పుడు అతనికి నీ మీద మాత్రమే కాదు నా మీద కూడా కోపం ఉంది. అందుకే ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతని కోపం తగ్గాక తానే వచ్చి నీతో మాట్లాడతాడు అంటూ ఓదార్చింది. ఆరోహి కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదత్తమ్మా, ఆయన కోపంతో నన్ను కొట్టినా నేను భరించేదాన్ని. కానీ ఆయన ఈ మౌనం మాత్రం నేను భరించలేకపోతున్నాను. ఆయన నన్ను మళ్ళీ క్షమించి మాట్లాడతారనే నమ్మకమే అని చెప్పబోయి ఇక మాటలు లేక హేమ ఒడిలో తల వాల్చుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. హేమ ఆమెను ఇంకేమీ మాట్లాడించకుండా వెన్ను నిమురుతూ కాస్త మనసు తేలిక పడనిచ్చింది. అంతలో ఇంటి ముందు మళ్ళీ అర్జున్ కారు ఆగిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న ఆరోహి వెంటనే లేచి నిలబడింది. ఇక అర్జున్ ఆశ్రయ్ నిత్యలను ఇంటి గుమ్మం దగ్గర నిలబెట్టి లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే, అరే ఆరోహి, అమ్మా, ఇదేం సంగతి? మీ కొడుకు కోడలు ఇంటికి వచ్చారు. వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించాల్సింది పోయి మీరిద్దరూ ఇలా కూర్చుని ఏడుస్తున్నారా? నేనైతే ఈ రోజు అత్త కోడలు కలిసి పండగ వంటలు చేస్తూ ఉంటారని అనుకున్నాను. రండి రండి, ముందుగా మీ కోడలికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకురండి. ఆ తర్వాత అందరం కలిసి పండగలో భోజనం చేద్దాం. ఇక ఆశమ్మ, మీరు హారతి పళ్ళెం తీసుకురండి. ఇంకా ఎందుకు అలాగే ఎదురు చూస్తున్నారు? త్వరగా వెళ్ళండి అని అన్నాడు. సరే బాబు అని ఆశమ్మ వంటగదిలోకి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురావడానికి వెళ్ళింది. అర్జున్ నేరుగా హేమ ఆరోహి దగ్గరకు వచ్చి ఇద్దరి చేతులు పట్టుకున్నాడు. అమ్మా, ఇదేం పద్ధతి? అక్కడ కొడుకు కోడలు గుమ్మం దగ్గర నిలబడి ఉంటే మీరు ఇలా నిశ్శబ్దంగా కూర్చుంటారా? నిత్యం మనసు బాధపడదా? నేను ఇంటికి రావటం అత్తగారికి వదినికి ఇష్టం లేదు అని అనుకోదా?
రండి రండి అంటూ ఇద్దరిని మెల్లగా లేపి గుమ్మం వైపుకు తీసుకెళ్లాడు. అర్జున్ ఇలా ప్రవర్తించడం చూసి హేమ, ఆరోహి ఇద్దరు ఒక క్షణం ఆశ్చర్యపోయారు. ఇంతసేపటి క్రితం తమ మాటలతో అతని మనసుకు ఎంత గాయం చేసినా వాటిని ఏమాత్రం పట్టించుకోనట్టుగా ప్రశాంతంగా మాట్లాడుతున్న అతన్ని చూసి హేమకు గుండె నిండా ఊరట కలిగింది. కొన్నంత పెద్ద సమస్య మంచులా కరిగిపోయింది. నా ఇద్దరు కొడుకుల జీవితాలు మళ్ళీ సరిదారిలో పడుతున్నాయి. నిత్య కూడా మారిపోయింది అని మనసులో అనుకుంటూ నిట్టూర్చింది. ఇవన్నీ సాధ్యమైనందుకు కారణమైన ఆరోహిపై ఆమెకు మరింత గౌరవం పెరిగింది. కానీ ఆరోహి మాత్రం అర్జున్ ప్రశాంతమైన ప్రవర్తనను చూసి భయపడింది. సముద్రంలో పెద్ద తుఫాను రాకముందు ఎలా నిశ్శబ్దంగా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది. ఇక ఆమె గుండె గుబులు పడింది. అంతలో ఆశమ్మ హారతి పళ్ళెం తీసుకొచ్చింది. అర్జున్ ఆ పళ్ళాన్ని తీసుకొచ్చి బలవంతంగా ఆరు చేతిలో పెట్టి హారతి ఇవ్వు అని అన్నాడు. వణుకుతున్న చేతులతో ఆరు హారతి ఇచ్చింది. తర్వాత ఆ పళ్ళాన్ని మళ్ళీ ఆశమ్మ చేతిలో పెట్టి నిత్య వైపుకు తిరిగి కుడికాలు లోపలికి పెట్టి రా అని అంది. అర్జున్ వైపుకు చూసిన నిత్యకు అంతా కలలా అనిపించింది. కొద్దిసేపటి క్రితమే అర్జున్ నేరుగా ఆమె పుట్టింటికి వెళ్లి ఆమె తల్లి తండ్రులకు క్షమాపణ చెప్పాడు. తన తప్పు లేకపోయినా ఆమె దగ్గర కూడా క్షమాపణ చెప్పి ఆమెను ఆశ్రయతో కలిసి ఇంటికి తీసుకొచ్చాడు. అతని మార్పు నిత్యకు ఇప్పటికీ అర్థం కాలేదు. నిత్య ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అర్జున్ అందరినీ ఒకసారి చూసి ఇప్పుడు అందరికీ మనశ్శాంతి వచ్చిందని అనుకుంటున్నాను. ఇక నిత్య జరిగింది జరిగిపోయింది. దాన్ని మనసులో పెట్టుకుని ఎవరిని ద్వేషించకు. అన్నీ మర్చిపోయి అందరితో కలిసి సంతోషంగా జీవించడానికి ప్రయత్నించు అని అన్నాడు. అంతేకాక అమ్మా నాకు కొంచెం పనుంది, భోజనం రెడీ అయిన తర్వాత అని చెప్పి తన మాటను అక్కడే ఆపాడు. ఇక తర్వాత నన్ను పిలండి. ఇంకా అమ్మ కోడలు ఇంటికి తిరిగి వచ్చిన ఆనందంలో ఏదైనా తీపి వంట కూడా చెయ్యండి అని చెప్పి అర్జున్ నేరుగా తన గది వైపుకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దిశగా మౌనంగా చూస్తూ నిలబడ్డ ఆరోహిని హేమ గొంతు ఉలిక్కి పడేలా చేసింది. ఆరు కొన్నంత పెద్ద సమస్యను మంచులా కరిగించేశావు తల్లి. నిజంగా నా మనసుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఇప్పుడే దేవుడికి దీపం వెలిగించి వస్తాను అని ఆనందంగా దేవుడి గది వైపుకు నడిచింది. హేమ వెళ్ళిన తర్వాత ఆశ్రయ్ నెమ్మదిగా ఆరోహి దగ్గరకు వచ్చాడు. వదిన, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీకు తెలుసా మీ మాటల వల్ల అన్నయ్య మనసుకు ఎంత బాధ కలిగిందో. ఇప్పుడు ఆయన నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నారని అందరినీ క్షమించేశారని అనుకోకండి. ఆయన క్షమకు మనలో ఎవరు అర్హులు కాదు. కొద్దిసేపు ఆగి లోతుగా నిట్టూర్చాడు. ఆయన ఎలా నవ్వుతున్నారు అంటే తన బాధను మనకు తెలియనివ్వకుండా దాచుకుంటున్నారు అంతే. మీరు నిత్యాన్ని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చారు. అందుకు నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. కానీ దాంతో నాకు ఆమెపై మునుపటిలా నమ్మకం వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఆశ్రయ్ కళ్ళల్లోని బాధ మరింత స్పష్టమైంది. పగిలిపోయిన అద్దాన్ని మళ్ళీ అతికించినా అది మునుపటిలా ఉండదు. అలాగే ఒక్కసారి కోల్పోయిన నమ్మకం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు అని అన్నాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్ లో.